ఏంటంటే దేవుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నా ఎందుకని ఆయన మొరవినట్లేదు? ఈ ప్రమాదాలను అసలు మూల కారణం ఎవరు? ఎందుకని ఇవి వస్తున్నాయి? ఈరోజు మన ఆలోచన చేద్దాం దేవుని పిల్లలు. అందుకనే మానవ వికాసం అనుకున్న టైంలోనే ఏదో ఒక విపత్తు వచ్చి మొత్తం నాశనం చేస్తా ఉంది. అందుకే ఎన్నో మహానాగరికతలు ఈరోజు త్రవ్వకాలు చేస్తున్నప్పుడు ఎన్నో నాగరికతలు మనం కనుక భూమి లోపల దొరుకుతున్నాయి, సముద్రాల లోపల దొరుకుతున్నాయి. ఈరోజు మనం చూస్తున్న టెక్నాలజీలు చాలా వరకు ఈవెన్ పురాతన నాగరికతల్లో కూడా కనబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అవన్నీ ఏమైపోయాయి? వాళ్ళు కూడా ఎంతో ఆ తరంలో అభివృద్ధి చెందారు. కానీ ప్రకృతి విపత్తు వచ్చి ఎన్నో పట్టణాలు, ఎన్నో దేశాలు, ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు నీటిలో లేకపోతే భూమి లోపల మరగైపోయాయండి. ఎన్నో నాగరికత, అది హరప్ప సివిలైజేషన్ అయినా ఇంకెన్నో ఉన్నాయి. ఈరోజు మీరు కనుక చూస్తే భూమి లోపల కనబడుతున్నాయి, లేదా సముద్రాల లోపల కనబడుతున్నాయి. వాటిని చూసి చరిత్రకారులు ఆశ్చర్యపోతున్నారు. అంటే ఇవన్నీ ఎలా మునిగిపోయాయి లేకపోతే ఎలా పాడైపోయాయి అంటే ప్రకృతి విపత్తుల ద్వారా. ఎప్పుడో వచ్చిన భూకంపం లేదా వచ్చిన జల ప్రళయం. అందుకే ఈ విపత్తుకి కారణం ఎవరు? నిజంగా దేవుడు కావాలని పంపుతున్నాడు. కొందరు ఏమనుకుంటారంటే ఈ ఉగ్ర రూపం ప్రకృతి రాకుండా ఉండడం కొరకు, అందుకనే ప్రకృతిని శాంతింపజేయడానికి ఎన్నో తంత్రాలు మంత్రాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రకృతి ఆ తంత్రాలకు కానీ ఆ మంత్రాలకు కానీ వినే పరిస్థితుల్లో లేదు. అందుకే చాలా మంది ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ప్రకృతి ద్వారా వచ్చే ప్రమాదాలను అరికట్టడానికి చేస్తున్న ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి దేవుని పిల్లల. కానీ మేలు జరగట్లేదు. ఎందుకంటే దాని వెనకాల ఏదో కారణం ఉండాలి. ఈ ప్రమాదాలకు కారణము ఎవరు? ఎందుకని ఇలా జరుగుతుంది? దీన్ని నుండి నేటి ప్రపంచాన్ని ఈరోజు మనకు కనబడుతున్న అభివృద్ధి అది మరలా కొన్ని దినాల్లో నాశనం వైపు నడిపించవచ్చు.